మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం భారీ వర్షాలకు ఎస్సీ కాలనీకి చెందిన 15 మంది నివాస గృహాలు ధ్వంసం కావడంతో ప్రభుత్వం కాలనీలోని ఎస్సీ హాస్టల్లో వారికి నివాసాన్ని కల్పించింది. గత సంవత్సరం నుండి ఎస్సీ హాస్టల్లోనే 15 కుటుంబాలు నివాసం ఉంటుండగా అది కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పైనుంచి నీరు కారణం పెచ్చులుడిపోవడంతో ఎప్పుడు కూలిపోతుందో అన్న భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని బాధితులు కోరుతున్నారు. గత 4 రోజులుగా ఎస్సీ హాస్టల్ పూర్తిగా వర్షానికి కురుస్తుండటంతో అందులో నివాసం ఉండలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జాగా లేక ఇల్లు లేక నచ్చుంటే ఎప్పుడు గులే తెలియదు. మీది గిట్ల మీది మొత్తం ముడుతుంది. మాకు 2 ఏళ్ళు 3 ఏళ్ళ కొరే మాకు ఇల్లు ఇస్తామని ఇస్తలేదు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇస్తలేదు. గుడిసి గురిపోయింది. ఇలా 2 ఏళ్ళు 3 ఏళ్ళ కొరే ఉంటారు, మాకు ఇల్లు ఇస్తలేదు. ఇట్లా ఊడ్చేదాంట్లో ఆ మీద మొత్తం యాడ మొత్తం గురిపోయి మీద పడుతుంది. ఇక మాకు ఏం చేయాలని మాకు అర్థమవుతుంది. తడుచుకుంటా తీసుకుంటే ఇలా పరిస్థితి వస్తుంది. మీరు దయచేసి తింటారా మాకు ఇల్లు స్టార్ట్ చేసి. ఈ వర్షాలు వాళ్ళకు మాకు కూడా 3-4 రోజుల పోలే ఇట్లా ఇరుసులు మందరాలు తెలంగాణ మేరక నిద్ర పోతలేము చేస్తలేము. ఈ వర్షాలు చేయడానికి మస్తు ఇబ్బంది అవుతుంది, మస్తు బాధ అవుతుంది. తెలంగాణ పిల్లలు కూర్చుంటే అవుతుంది, నిద్ర పడతలేదు, ఏం పడతలేదు. పురుచుకుంటా మందరాలు పట్టే ఇంట్లో ఇరుగుల ఇంట్లోకి నిలబెట్టుకుంటా ఉసురు పిల్లలు కూర్చుంటే అవుతుంది. అంత వర్షాలు మస్తు బాధ అవుతుంది. అర్థం చేసుకోవాలి, ఆ పరిస్థితి వాళ్ళు అర్థం చేసుకోవాలి. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే, ఇల్లు లేదు. 20 ఏళ్ళ ఒకళ్ళు ఇల్లు లేదు, 20 ఏళ్ళ ఒకళ్ళే ఒక్కళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే, 20 ఏళ్ళ ఒకళ్ళు ఇల్లు లేదు. ఇట్లనే ఇక ఆడే ఇట్లనే హాస్టల్ ఉంటున్నా. 20 ఏళ్ళ ఒకళ్ళే మీ దండం పెడతాయి ఇక ఎట్లా చేస్తారు. ఇక మాకు ఇల్లు కూలిపోయినాయి. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇవ్వలేరు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, ఏది ఇవ్వలే. మాకు ఇప్పుడు 6 నెలలు అయిపోలే. మేము ఇక్కడనే బస్ ఉంటున్నాం, ఇల్లు లేదు, ఏమీ లేదు. మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్న ఇస్తలేరు. ఇల్లు కూల కొట్టిన మాకు ఇల్లు కట్టించిన వాళ్ళు ఇవ్వలేరు. మాకు జాగ చూపిస్తామని జాగ చూపించారు. ఇంతవరకు మాకు ఇల్లు లేదు, ఏం లేదు. ఇప్పుడు 2 రోజులు ఇక్కడనే ఉంటున్నాం, చల్లగా చల్లి రూమాల పని ఉంటున్నాం. మళ్ళీ పట్టించుకుంటే ఇవ్వలేదు. మాకు ఇల్లు లేదు సార్, గుడిసె కూలిపోయింది, డబుల్ బెడ్రూమ్ లేదు, ఏం లేదు. హాస్టల్ ఉన్న మీది కూడా కూలుతుంది. వర్షం అంటే వర్షం పడుతుంది, అన్ని నీళ్ళు అవుతున్నాయి. మొత్తం నీళ్ళు ఎత్తిపోసుకుంటా ఉంటున్నాం ఇళ్ళ మీద. పండుకున్నారు, జాగలేదు, ఉండటానికి లేదు. ఈ హాస్టల్లో ఉంటే కూడా వస్తుంది, ఏమి పండుకుని వస్తలేదు, వస్తలేదు సార్. మరి మేము ఎట్లా కావాలి? పబ్లిక్ ఏం కాదు, మా ఇంటి వాళ్ళం ఎట్లా కావాలి? మేము 4 ఉన్నాం, మా పిల్లలు చిన్న పిల్లలు ఎట్లా చేయాలి? మేము ఎట్లా ఉండాలి? హాస్టల్లో ఉంటే కూడా ఊరో పట్టే ఊస్తుంది. ఆడ టప్పు పెట్టుకున్నాం, గిన్నెలు పెట్టుకుంటున్నాము. ఏడు ఉండాలి? గుడిసి ఉంటే గుడిసి అంతా కూలిపోయింది. ఇప్పుడు ఏం లేదు సార్. మరి మేము ఏడు ఉండాలి? మా పరిస్థితి ఏమది? మేము ఏడ ఉండాలి? ఏడ బతకాలి? ఏడ పెట్టుకోవాలి? మరి ఆన కొట్టుకపోవన్నా, మరి ఎట్లా కొట్టుకపోవన్నా? గుడిసింటే గుడిసె కూడా కూలిపోయింది. ఈ హాస్టల్ ఉంటే హాస్టల్ కూడా వస్తుంది. మాకు ఇల్లు లేదు సార్, ఇల్లు లేక మేము ఇల్లు ఉంటే అంత కూలింది. మేము ఎట్లా, మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు సారు. మేము ఎట్లా ఇల్లు ఉండాలి? ఇదంతా కూలింది సారు. మా ముసలాయిలకు పింఛను కూడా లేదు సార్. ఇగో ఇది నాకు అనేక ఇబ్బంది అయింది. నా కొడుకు చచ్చిపోయిండు, వయసు 30 ఏళ్ళ కొడుకు, 30-35 ఏళ్ళ కొడుకు.
మా కొడుకు చచ్చిపోయిన ముందుగా మేము అనాథాల ఒట్టిగా ఇద్దరాల మొగలము ఒట్టిగా ఉంటున్నాము. పిల్లల కాడ ఇల్లు సరిపోతలేదు. ఇక్కడ హాస్టల్ ఉన్నాము. మాకు ఇబ్బంది చాలా అవుతుంది సార్. మాకు జల్దీ తక్షణమే మాకు ఆ ఇల్లుకు ఏదైనా అడ్జెంట్ మాకు ఇంత గడువు చేయాలని సిమెంట్ దాన్ని శివారు చెప్పించి చేస్తే మేము అన్ననన్న పోయి ఉంటామని అనుకుంటున్నాము. మరి ఇక్కడ కూడా ఏమన్నా ఇస్తే మేము ఇక్కడ ఉంటున్నామని చెప్తున్నా. నీకు మనవి చేస్తున్నా, తక్షణమే చేయాలి. అంతా నీళ్ళలో ఉన్నాము. ఇప్పుడు ఏమి కలికి చచ్చిపోయే గట్టి అయినా గదగద అనుకుని ఇవ్వరు దాకా సామాన్ తీసుడు. ఇక మీ దయ ఎట్లా చేస్తారో మరి ఏం చేస్తారో ఎట్లా చేసినా మీరే తగ్గిపోయింది. మొత్తం 4 రూములు ఉండే 2 రూములు మంచిగా ఉంటాయి అనుకో. నిన్న మొన్న వానలకే రాత్రి 13 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇల్లు అనేది ఏం లేదు. కమెంట్ వాళ్ళు ఉంటున్నాము. అది కూడా ఉరుస్తుంది. ఒక పక్క నుండి పెచ్చలు కూలుతుంది. మాకు 2 పిల్లలు, పొలము అలాంటిది ఏం లేదు. దాంట్లో కూడా కాల్ వినాయక చవితి వచ్చిందంటే కాల్ చేయరు అంటారు. ఇక్కడోసారి ఉరకాలి, అటోసారి ఉరకాలి. డబుల్ బెడ్రూమ్లలో పోయి ఉందామంటే అటుకెళ్ళి కూడా కాల్ చేయాలి, మీకు ఉండే అవకాశం లేదు ఇక్కడ అని చెప్పేసి అన్నారు. మాకు ఏది లేదు. మరి ఇప్పటికి మస్తు చాలా చెప్పినాం. వచ్చిన సర్పంచాల్లో మేము ఇది ఇస్తాము అది ఇస్తాము అనడే ఉంది, కానీ ఏది లేదు. మరి వచ్చిన ఎలక్షన్ కాగానే మీకు ఇది ఇస్తామమ్మా, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, కొత్త ఇల్లు కట్టిస్తా, మీకు ఆడ చూపిస్తే ఈడ చూపిస్తా అంటారు. అన్నోళ్ళే ఉన్నారు కానీ చూపించిన వాళ్ళు లేరు. మళ్ళీ ముఖం కనిపించింది కూడా లేదు. మాకు ఇది ప్రాబ్లం అని చెప్తే నేను ఫోన్ చేస్తా, పో బిడ్డ నేను వస్తా అంటారు. వచ్చిన వాళ్ళు లేరు, కనిపించిన వాళ్ళు ఉండరు. మా పరిస్థితి ఇట్లాంటిది. మరి కాల్ చేయమని అంటారు. శనివారం వినాయక చవితి ఉందంట, మరి కాల్ చేయమంటారు. రేటు పోవాలి. పోయినప్పుడల్లా ఏ రూమ్ కాడికి పోయినా ఆ రూమ్ కాడ కాల్ చేయరు అని అంటారు. ఏడ పోయినా అడిగిన కాల్ చేసుడే ఉంది. మూటలు పట్టుకొని తిరగడమే ఉంది. మన బిచ్చపోలు తిరిగినట్టుగా ఉంది. ఆ బిచ్చపోల కన్నా రూములు దొరుకుతున్నాయి. మాకు అంతకంటే అప్నంగా ఉంది మాది ఇంట్లో. మా గుడిసే కూలిపోయింది, ఇల్లు కూలిపోయింది. నాకు ఇల్లు లేదు. నేను కిరాయికున్నా. మరి ఇస్తారా ఇయ్యరా? నాకు డబుల్ బెడ్రూమ్లలో తెలగొట్టిర్రు. మరి నా బాధ గిట్లుంది. నాకు పిల్లలు ఉన్నారు, నా మొగలు లేడు, వాళ్ళు లేరు, పింఛన్ కూడా లేదు, మాకు ఏది లేదు, ఇస్తలేరు. 2 పెళ్ళాలు, పిల్లలు, మాది ఏం ఆధారు లేదు. నీళ్ళలో కూర్చొని నీళ్ళలో వండుకొని లేస్తున్నాం మేము. మమ్మల్ని ఎట్లా చేస్తారో చేయాలి. 2 పిల్లలు ఉన్నారు, అలా బతికేంది, అలా లెక్కేంది. నాకు గుంట లేదు, గురిగి లేదు, ఏం లేదు. ఏం రాసిస్తారో రాసియ్యరు. నాకు ఇల్లు లేదు. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. మేము హాస్టల్లో ఉంటున్నాము. అది కూడా బాగలేదు. మాకు ఏది లేదు, ఏది సలవట్లేదు. ఇల్లు లేదు, పొలం లేదు, బాత్రూమ్ లేదు, ఏది లేదు. డబుల్ బెడ్రూమ్లలో పోతే అందులోకైనా వెళ్ళగొట్టారు. ఇప్పుడు ఏడుండాలో అర్థం కావట్లేదు. అందులోకైనా కూడా హాస్టల్లోకైనా వెళ్ళిపోమంటారు, అది కాల్ చేయమంటారు. ఈ వర్షాకాలం వెళ్ళేదాకానే ఉండమని ఛాయిస్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత మేము ఎక్కడ పోవాలో తెలియదు. మాకు ఏదైనా దరువు చూపించాలని కోరుకుంటున్నాను. నేను 12 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా.